హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్ కాయిన్కి సంబంధించి అయితే ఫైనల్ రోడ్ మ్యాప్ అయితే మనకి ఈరోజు అయితే రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఫైనల్ రోడ్ మ్యాప్లో అయితే మన టిక్ వ్యాలెట్ అనేది ఎప్పుడు మనకి లాంచింగ్ కాబోతుందో ఎగ్జాక్ట్ డేటు, ఇంకా దాంతోపాటు మన టిక్ కాయిన్ అనేది గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఎప్పుడు లిస్టింగ్ కాబోతుంది, దానికి సంబంధించిన అఫీషియల్ డేట్ అయితే మనకైతే లాక్ కావడం జరిగిందండి. సో ఇదైతే మనకి ఫైనల్ అఫీషియల్ డేట్స్ చెప్పడం జరుగుతుంది వీళ్ళైతే. సో ఇవి మనం ఖచ్చితంగా నమ్మొచ్చండి. సో దీంట్లో ఉన్న ప్రతి అప్డేట్ కూడా మనకి ఇంపార్టెంటే. మన యొక్క టోకెన్స్, టిక్ కాయిన్స్ ఉన్నాయి కదండి టోకెన్స్ మనకి, అవి సెల్ చేసుకోవడానికి ఎంత పర్సెంటేజ్ రాబోతున్నాయి, ఏ విధంగా రాబోతున్నాయి, ఇవన్నీ కూడా మనకైతే క్లారిటీగా చెప్పడం జరిగిందండి. సో టిక్ కాయిన్ మైన్ ప్రాజెక్టులు మైన్ చేస్తున్న అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ వీడియోని చెబుతున్నాను అందరికైతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా తెలుసుకోబోతుంది ఇప్పుడైతే మనం. అంతకంటే ముందుగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒకని బిల్ కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా. ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, మనకి లిస్టింగ్ డేట్ అనేది ఎప్పుడు ఉందో తెలుసుకోవాలంటేనండి మనకైతే అక్టోబర్ 10 మనకైతే లాక్ అయితే కావడం జరిగిందండి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి మార్కెట్ కండిషన్ అయితే అంతగా బాగోలేదండి. ఇంక దాంతోపాటు మనకి మనం సేల్ చేసుకోవాలన్నా విత్డ్రా పెట్టుకోవాలన్నా ఒక వ్యాలెట్ కావాలి కదా. సో అదే మన టిక్ వ్యాలెట్ అండి. సో ఆ టిక్ వ్యాలెట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో అందువల్ల మనకైతే ఇక్కడ లిస్టింగ్ అనేది ఒక 1 or 2 మంత్స్లో అనుకున్నాం, కానీ మనకైతే 3 మంత్స్ అయితే అవుతుందండి. సో మనకి అక్టోబర్ 10వ తారీఖు అయితే అఫీషియల్గా గ్లోబల్ ఎక్స్చేంజెస్లో మన టోకెన్ అనేది లిస్ట్ అయితే కాబోతుందండి. అంతకంటే ముందుగా మన టిక్ వ్యాలెట్లో అయితే మనకి పీటీపీ కూడా స్టార్ట్ అయితే కాబోతుందండి. సో చాలా గుడ్ న్యూస్లు అయితే ఉన్నాయండి ఈ వీడియోలో అయితే. సో కొంచెం ఎర్లీగా అవుతుంది అనుకున్నాం, లిస్టింగ్ అనేది కొంచెం డిలే అవుతుంది అనమాట. అదొక్కటే కొంచెం లోట్ అండి. కానీ చాలా మనం ఊహించిన అప్డేట్లు అయితే ఉన్నాయండి ఈ వీడియోలో అయితే. మన టోకెన్స్ ఏ విధంగా సెల్ చేసుకోవడానికి ఇస్తారు, పర్సంటేజ్ అయితే చాలా బాగా ఇచ్చారండి వీళ్ళైతే. ఇంకా దాంతోపాటు మంత్లీ మనకు ఒక శాలరీ లాగా వచ్చేలాగైతే వీళ్ళు డిజైన్ అయితే చేశారండి. సో చాలా బాగుంది, అదైతే అందరికీ కూడా వర్తిస్తుంది అనమాట. అదేంటో కూడా తెలుసుకుందాం మనం. సో ముందుగా అండి, ఈ యొక్క టిక్ కాయిన్లో చూసినట్లయితే మనకి రోడ్ మ్యాప్ అనేది రావడం జరిగిందనమాట. ఇది మనకి ఫైనల్ రోడ్ మ్యాప్ అండి. సో దీంట్లో అయితే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5 అంటే 4 దశలు అయితే ఉంటాయండి. వాటిని ఫేజ్ అనిపిస్తాయి అనమాట. సో దాంట్లో అండి మనం అయితే ఇప్పుడు ప్రతిదీ కూడా తెలుసుకుందాం అనమాట. సో దాంట్లో అయితే ఫేజ్ 1 అండి, దశ 1లో అంటే ఫేజ్ 1 అండి. దీంట్లో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ ప్రాజెక్టులో కమ్యూనిటీలు ఎవరైతే యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ కేవైసీ అయితే చేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనకి జరుగుతుంది అదేనండి. కేవైసీ అయితే చాలామంది అద్భుతంగా చేసుకున్నారు, కొన్ని లక్షల మంది అయితే కేవైసీ చేసుకున్నారండి. ఇంక దాంతోపాటు ఇక్కడ కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే లిస్టింగ్ అయిన తర్వాత టోకెన్స్ని సెల్ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాము. అందుకే ముందు కేవైసీ వెరిఫికేషన్ అనేది చాలా ప్రాధాన్యతమైన విషయం చెబుతున్నారన్నమాట. సో ఇది మనకు ఆల్రెడీ జరుగుతుందండి, ఇదంతా కూడా మనకు జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే కేవైసీని తీసుకొచ్చారంటే ఫేక్ అకౌంట్స్, బాట్ అకౌంట్స్, నకిలీ అకౌంట్స్ అయితే లేకుండా చేయాలని కోరుకుంటున్నారండి. ఈ ప్రాజెక్టులో జెన్యున్ యూజర్స్ మాత్రమే ఉండాలి, నిజమైన వాళ్ళు మాత్రమే ఉండాలి. కొంతమంది ఒక మొబైల్లో 2-3 అకౌంట్లు అయితే మేనేజ్ చేస్తున్నారు, టిక్ కాయిన్ అకౌంట్లు, కానీ వాళ్ళకి కేవైసీ అనేది ఒక అకౌంట్ నుంచి మాత్రమే అవుతుందండి. ఇంకో విషయం ఏంటంటే 2-3 మల్టిపుల్ ఐడీస్ మేనేజ్ చేసే వాళ్ళకైతే అన్ని ఐడీలు కూడా సస్పెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో అయితే. మనం 1 మొబైల్ ఈక్వల్ టు 1 టిక్ కాయిన్ అకౌంట్ మాత్రమేనండి. సో ఇది విషయం అయితే, ఇది మనకి ఫేజ్ 1 అనమాట. ఇక ఫేజ్ 2లో చూసినట్లయితేనండి, ఇది పార్ట్నర్ రివార్డ్ వెరిఫికేషన్ చెబుతున్నారు. పార్ట్నర్స్ రివార్డ్ వెరిఫికేషన్ అండి. సో ఇదైతే చాలా జాగ్రత్తగా వినాలి అందరూ కూడా. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, న్యాయబద్ధతను నిర్ధారించడానికి మరియు దుర్వినియోగం నిరోధించడానికి ఇక్కడ పార్ట్నర్ రివార్డ్స్ అనేది మనకి దశల వారీగా విడుదల చేయబడతాయి. సో ఈ ప్రాజెక్టులో ఎవరైతే సెల్ఫ్ మైనింగ్ చేసుకున్నారో వాళ్ళకైతే ఇది అక్కర్లేదండి. ఎవరైతే ఎక్కువ మందిని రిఫర్ చేశారో, ఎక్కువ మందిని జాయిన్ చేశారో వాళ్ళందరికీ కూడా పార్ట్నర్ రివార్డ్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఇదేంటంటే, ఈ ప్రాజెక్ట్లో మనం కేవైసీ చేసుకున్నాం బాగానే ఉంది, కానీ మనం రిఫర్ చేసిన వాళ్ళు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 లెవెల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా కేవైసీ చేసుకుంటేనే వాళ్ళ ద్వారా మనకి రావాల్సిన టోకెన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది వ్యాలెట్లోకి అయితే. సో మీకు అర్థం కాదు ఈ విషయం అయితే. మనం వెరిఫై అవుతుందో పాటు ఇక్కడ మనకి మనం ఎవరైతే రిఫర్ చేసామో వాళ్ళు కూడా వెరిఫై అయితే అవ్వాలని చెబుతున్నారండి. సేమ్ మన పై నెట్వర్క్ ప్రాజెక్టులో కూడా ఏ విధంగా రూల్ అయితే ఉంటుందండి, మన యొక్క రెఫరల్స్ ఉంటాయి 3 లెవెల్స్ వరకు కిందకి వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు కూడా కేవైసీ చేసుకున్నప్పుడు మాత్రమే ఒక నిజమైన యూజర్ కిందకైతే వస్తారండి. అప్పుడు వాళ్ళ ద్వారా మనకి ఎన్ని టోకెన్లు అయితే వచ్చాయో ఈ లైఫ్లో, అంటే మన పైన ప్రాజెక్టులో, అవన్నీ మనకైతే వ్యాలెట్లోకి అయితే అప్పుడు వస్తాయండి. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ చాలా సింపుల్ పాయింట్ అండి. మనకి లక్షల కాయిన్లు వ్యాలెట్లో ఉన్నా సరేనండి, అది వచ్చింది మన టీం వాళ్ళ ద్వారా
ద్వారే కదా, మన కింద వాళ్ళ ద్వారానే కదా. సో అవన్నీ మనకి రావాలంటే జెన్యూన్గా వాళ్ళు కూడా కేవీసీ చేసుకోవాలని చెబుతున్నారు అనమాట. సో అందుకే చెబుతున్నాను, ఈ ప్రాజెక్ట్లో ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా కేవీసీలు చేసుకోవాలని కోరుకుంటున్నానండి వేగంగా. ఇంకా దాంతోపాటు మీరు జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా కేవీసీ చేసుకుంటే మీకే బెనిఫిట్ అండి. వాళ్ళ ద్వారా వచ్చిన కాయిన్స్ అన్నీ మీకైతే సేల్ చేసుకోవడానికి ఇస్తారనమాట. సో లేదంటే లేదండి. సో అందుకే చెబుతున్నారు వీళ్ళైతే, చాలా చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా విషయాన్ని అయితే గమనించండి. ఈ ప్రాజెక్ట్‌లో మనకి చాలా ముఖ్యమైనది ఏంటంటేనండి కేవైసీ అనమాట. కేవైసీ అయిపోయిన తర్వాత మనం రిఫర్ చేసిన 1, 2, 3 లెవెల్స్ వాళ్ళు కూడా చేసుకుంటేనే కేవైసీ వాళ్ళ ద్వారా మనకు వచ్చిన టోకెన్స్ అయితే మన వాలెట్‌లోకి అయితే అన్‌లాక్ అవుతాయి. వాటిని మాత్రమే మనం సెల్ చేసుకోవచ్చండి. సో ఎందుకంటే ఈ విధంగా పెట్టారంటే మనకు లక్షల లక్షల టోకెన్స్ వచ్చాయి. కానీ ఎవరి వల్ల వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది ఒక రీజన్ కావాలి కదా. అది మన టీం ద్వారా వచ్చాయి, రిఫరెన్స్ ద్వారా వచ్చాయని మనం నిరూపించుకోవడానికి అయితే కేవైసీ తప్పకుండా అందరూ కూడా చేసుకోవాలి అనే ఒక పాయింట్ అయితే చెబుతున్నారండి. ఇదైతే జెన్యూన్గా ఉన్న రియల్ రీజన్ అండి. సో ఈ యొక్క ప్రాజెక్టులోనే కాదు, మన ఒమేగా ప్రాజెక్టులో ఇంకా చాలా మైనింగ్ ప్రాజెక్టులు ఈ రూల్ అయితే ఉంటుందండి. సో రీసెంట్గా అయితే మనకి అర్థమైందంటే టిక్కాయిన్ అనమాట. సో ఇది మనకి ఫేజ్ 2లో జరగబోతున్న పార్ట్నర్స్ రివర్స్ వెరిఫికేషన్ అనమాట. సో మనకి ఏవైసీ అయింది హ్యాపీనే, మన కాయిన్స్ సెల్ చేసుకోవచ్చు. కానీ మనకు అదనంగా వచ్చినాయి టీమ్ ద్వారా, పార్ట్నర్స్ ద్వారా వచ్చినవి అన్నీ కూడా మనకి రావాలంటే వాళ్ళు కూడా కేవైసీ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ జరుగుతుంది. సో చాలామంది కేవైసీలు చేసుకున్నారు, వాళ్ళ యొక్క టీమ్ సభ్యులతో కూడా కేవైసీని దగ్గరుండి చేపిస్తున్నారండి. మంచి విషయం ఇదైతే. సో చాలా నచ్చింది నాకైతే. కాబట్టి అందరూ కూడా చేస్తూ ఉండండి. ఇంకా దాంతోపాటు అండి చాలా మెయిన్ టాపిక్లోకి వచ్చాం మనం అయితే ఇంక ఇప్పటి నుంచి. ఇది ఫేజ్ 3లో జరగబోతుందండి. మన యొక్క టిక్ వ్యాలెట్ అండి. సో ఒక వెబ్3 క్రిప్టో వ్యాలెట్ అనేది తీసుకురావాలంటే ప్రభుత్వం నుంచి మనకైతే చాలా పర్మిషన్లు అయితే కావాలండి. సో అందువల్ల కూడా మనకు వన్ ఆఫ్ ద డిలే అయితే ఉందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మనకి జూలైలో రావాల్సింది ఈ యొక్క టిక్ వ్యాలెట్ అనేది, కానీ మనకైతే ఆగస్ట్కి అయితే పోస్ట్పోన్ అయితే అయిపోయిందండి. సో ఫేజ్ 3లో వచ్చేది మనకి టిక్ వ్యాలెట్ అనమాట. ఆగస్టు 20, 2026 టిక్ వ్యాలెట్లో ట్రేడింగ్ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన మార్కెట్ నిర్వహించడానికి చురుకైన కమ్యూనిటీని సభ్యులు మాత్రమే పాల్గొనగలరు. సో ఎవరైతే ఇక్కడ కేవైసీ చేసుకున్నారో వాళ్ళకైతే ఈ టిక్ వ్యాలెట్ కూడా యాక్సెస్ వస్తుందన్నమాట. సో అక్కడైతే ట్రేడింగ్ చేసుకోవడం కూడా అవకాశం అయితే ఉంటుంది. సేమ్ మన ITLX వ్యాలెట్ ఉంది కదా, దాంట్లో మనం స్వాపింగ్ ట్రేడింగ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా టిక్ వ్యాలెట్లో కూడా మనం అయితే అద్భుతంగా ట్రేడ్ అయితే చేసుకోవచ్చని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. సో టిక్ కాయిన్ అమ్మాలన్నా సరే, కొనాలన్నా సరే ఖచ్చితంగా ఈ టిక్ వ్యాలెట్ అనేది రావాలండి. మనం కష్టపడి మైనింగ్ చేసుకున్న టోకెన్స్ సెల్ చేసుకోవాలంటే టిక్ కాయిన్లో మనకి అకౌంట్ అయితే ఉండాలి. నీకు, నాకు, మనందరికి కూడా టిక్ వ్యాలెట్ చాలా ముఖ్యం అండి. ఇంటర్లింక్లో వాళ్ళందరూ కూడా ITLX వ్యాలెట్ ఏ విధంగా అవసరం మనకి, సేమ్ టిక్ వ్యాలెట్లో కూడా ఇదే ఉంటుందండి. టిక్ కాయిన్ ప్రాజెక్టులు మైనింగ్ చేస్తున్న అందరూ కూడా టిక్ వ్యాలెట్లు కూడా రావాలన్నమాట. అది మన విత్డ్రా కోసం వన్ ఆఫ్ ద సోర్స్ అండి అది. కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత 14 రోజుల పాటు మైనింగ్ చేయాలండి. సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టిక్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఇన్యాక్టివ్ యూజర్స్కి అయితే ఇది కూడా ఓపెన్ అయితే కాదండి అవుతున్నారండి. సో మనం ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేసే బ్యాచ్ కాబట్టి మనకైతే నో ప్రాబ్లం. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలి ఉద్దేశంతో ఈ రూల్ పెట్టారన్నమాట. సో ఇది మనకి ఫేజ్ 3లో జరగబోతున్న టిక్ వ్యాలెట్ అండి. ఆగస్టు 20 తారీఖు అయితే పక్కాగా వస్తుంది. దీంట్లో ఎటువంటి పోస్ట్ పోన్లు అయితే లేవు ఈసారి అని మన కోర్ టీం వాళ్ళైతే గత 3 రోజులుగా ఇస్తున్న పోస్టులు ఇదే ఉందండి. మేము అయితే ఇక్కడ గతంలో ఇచ్చే డేట్స్ అయితే అవి సరిగ్గా సవ్యంగా జరగలేదు. టిక్ వ్యాలెట్ అనేది పోస్ట్ పోన్ అయిపోయింది, లిస్టింగ్ పోస్ట్ పోన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మేము ఇచ్చే డేట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయని చెబుతున్నారండి. సో అందుకే జూలైలో మనకు లేదు, జూలైలో లేకుండా డైరెక్ట్గా ఆగస్టు 20కి అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది టిక్ వ్యాలెట్ అనేది. సో అప్పటి నుంచి మనం పీటీపీ కూడా చేసుకోవచ్చండి. వన్స్ మన టిక్ వ్యాలెట్ వచ్చింది అనుకోండి, మన టోకెన్స్ మనకు అన్లాక్ అవుతాయండి. వాటిని పీటీపీలో మనకు నచ్చిన ప్రైస్కి బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. అది పర్సన్ టు పర్సన్ అండి, ఇది లిస్టింగ్ కాదనమాట. మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఓటీసీ ఏ విధంగా రన్ అవుతుందో మన టిక్ కాయిన్లో కూడా ఓటీసీ లాగా అనమాట ఆ పీటీపీ అనేది. ఇది మనకి ఫేజ్ 3లో జరిగిద్ది. ఇంకా ఫేజ్ 4 అండి, ఇది ఇంకా చాలా బాగుందండి. ఫెయిర్ టోకెన్ అన్లాక్. సో చూసినట్లయితేనండి మన టిక్ కాయిన్ అనేది వాల్యూ పడిపోకుండా, ఎందుకంటే చాలా మైనింగ్ ప్రాజెక్ట్ లిస్టింగ్ అయిన తర్వాత అయితే వాల్యూ పడిపోవడం ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే విచ్చలవిడిగా టోకెన్స్ అనేది మార్కెట్లోకి రావడం వల్ల. సో అలాంటి ఇబ్బందులు మనం పడకుండా అయితే పర్సంటేజ్ వారీగా మనమైతే మార్కెట్లోకి మన టోకెన్స్ని అయితే మనం తెచ్చుకోబోతున్నామని చెబుతున్నారండి. ఇదైతే చాలా 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 పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకు చెబుతున్నారో మీకు అర్థమైంది ఇప్పుడు. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే అర్హత గల ప్రతి యూజర్కి టిక్ కాయిన్ సంబంధించి బ్యాలెన్స్లో 30% అయితే ట్రేడ్ చేసుకోవడానికి అయితే వీలైతే అవుతుంది. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటేనండి మన బ్యాలెన్స్ ఎంతైతే ఉంటుందో మనకి ఎప్పుడైతే ఇక్కడ ఈ ఫేజ్ 4లో టోకెన్స్ అన్లాక్ అవుతాయో ఆ టైంకి మీ వ్యాలెట్లో ఫర్ ఎగ్జాంపుల్కి మీ దగ్గర అండి 1,00,000 టోకెన్లు ఉన్నాయనుకుందాం. మీ దగ్గర
1,00,000 టోకెన్‌లయితే సక్సెస్‌ఫుల్‌గా మీ దగ్గర ఉన్నాయనుకుందామండి. దాంట్లో మీకొచ్చేసి ఫస్ట్ అండి. అంటే మీరు లిస్టింగ్ అయినప్పుడు సెల్ చేసుకోవడానికి, లిస్టింగ్ అయినప్పుడు అమ్ముకోవడానికైతే మీకు 30% టోకెన్స్ అయితే అన్‌లాక్ అయితే కాబోతున్నాయండి. సో, 30% టోకెన్స్ అయితే చిన్న విషయం అయితే కాదని మనందరికీ తెలుసండి. సో, చూసుకోవచ్చు 1,00,000 టోకెన్స్ ఉన్న వాళ్ళకైతే 30% అంటే 30,000 టోకెన్‌లయితే అన్‌లాక్ అయితే అవుతాయన్నమాట. ఈ 30,000 టోకెన్‌లు మీరు హ్యాపీగా మార్కెట్‌లో లిస్టింగ్ అయిన వెంటనే సేల్ చేసుకునే హక్కయితే మీకైతే ఉంటుంది. సో, మనం చాలా మైనింగ్ ప్రాజెక్టులు చేసామండి. ఎంత ఎక్కువ పర్సెంటేజ్ అయితే మనకి రిలీజ్ అయ్యేలాగైతే దరిదాపుల్లో ఏ ప్రాజెక్ట్ కనిపించట్లేదు. టిక్కాయిన్ వాళ్ళైతే చాలా హెవీగా ఇచ్చేసారండి. మనకి పోస్ట్‌పోన్ అయింది కదా! టిక్కో సంబంధించిన లిస్టింగ్ అనేది కాయిన్‌ది. అందువల్ల కొంచెం డిసప్పాయింట్‌లో ఉంటారు ఉద్దేశంతోని ఒక మంచి రోజు అయితే పెట్టారండి. మీ దగ్గర ఎన్ని టోకెన్స్ అయితే ఉంటాయో వాటిలో ఆ రోజుకల్లా 30% టోకెన్స్‌ని అయితే మీరు లిస్టింగ్ అయినప్పుడు సెల్ చేసుకోవచ్చు హ్యాపీగా. 1,00,000 కాయిన్‌లు ఉన్న వాళ్ళకైతే 30,000 అయితే ఆన్ ద స్పాట్ సెల్ చేసుకోవచ్చు. 10,000 కాయిన్‌లే ఉన్నాయనుకున్న వాళ్ళకైతే 3,000 కాయిన్‌లు అనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా ఆ తర్వాత చూసినట్లయితేనండి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను చెప్పాను స్టార్టింగ్‌లో సాలరీ లాగా ఉంటుందని ఇక్కడ జీతంలాగా. ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే మైగ్రేషన్ అనేది 6 నెలలకు ఒకసారి గానీ, సంవత్సరానికి ఒకసారి అయితే ఉంటుంది యాక్చువల్‌గా అయితే మైగ్రేషన్ అనేది. కానీ వీళ్ళు ఎంత బాగా ఇచ్చారంటేనండి చూసుకోవచ్చు. ఆ 1,00,000 కాయిన్స్‌లో 30% అంటే ఎంత 30,000 టోకెన్స్ మీరు వాటిని ఫస్ట్ మంత్‌లోనే లిస్టింగ్ అయినప్పుడు హ్యాపీగా సెల్ చేసుకుంటారు. ఓకే. ఆ తర్వాత మనమందరం ఏమనుకుంటాము, ఓకే ఇది ఫస్ట్ మైగ్రేషన్ కాదా 30% వచ్చినియి. ఇంకా సెకండ్ మైగ్రేషన్ కోసం ఒక 1 ఇయర్ వెయిట్ చేయాలి, 6 మంత్స్ వెయిట్ చేయాలి అనుకుంటాం కదా! కానీ మనమైతే ఇక్కడ అసలు వెయిట్ చేయాల్సిన అవసరమే లేదండి. నెక్స్ట్ మంతే. ఈ మంత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంతే మళ్ళీ మనకైతే ఇక్కడ 10% టోకెన్స్ అయితే మళ్ళీ వాళ్ళైతే సేల్ చేసుకోవడానికైతే మనకైతే ఇస్తున్నారండి. సో, 70,000 టోకెన్స్ అయితే మిగులుతాయి కదా! 1,00,000 ఉన్న వాళ్ళకైతే. దాంట్లో 10% అంటే ఎంత? 7,000 కదా! సో, ఈ 7,000 టోకెన్స్ అయితే మీకు నెక్స్ట్ మంత్ రిలీజ్ అయిపోతాయి. హ్యాపీగా వాటిని కూడా మీరు మార్కెట్‌లో సేల్ అయితే చేసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుందండి. మన సప్లై అనేది చాలా లిమిటెడ్‌గా ఉందండి. 330 కోట్లండి. సో, 3-2 బిలియన్ అనమాట. సో, అందుకోసం వీళ్ళైతే ఎక్కువ లాక్‌లో ఉంచకుండా అయితే ప్రతి నెల కూడా 10% అయితే వచ్చేలాగా వీళ్ళు ఒక సాలరీ బేసిక్ లాగా అయితే దీన్ని మార్చడం జరిగిందండి. 70%లో 70,000 10% అంటే 7,000 కదా! ఈ విధంగా అయితే ఉంటుందండి. ఒకానొక టైం వచ్చిన తర్వాత మనకైతే హాల్వింగ్ కూడా అయిపోయి మైనింగ్ కూడా క్లోజ్ అయిపోతుందండి. అప్పుడు మీ వాలెట్‌లో ఎంతైతే ఉంటాయో ప్రతి నెల వాటిలో మీరైతే 10% అయితే విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. ఇలా చూసినట్లయితేనండి మీరు చాలా నెలల పాటు మీరైతే వీటిని సెల్ చేసుకోవచ్చు. ఒక సాలరీలాగా మీకైతే ప్రతి నెల జీతం వచ్చినట్టయితే వస్తూనే ఉంటాయండి. 10% ప్రతి నెల వస్తుందనమాట ఫస్ట్ మంత్ తర్వాత. సో, ఇదైతే చాలా బాగా నచ్చిందండి. చాలా మైనింగ్ ప్రాజెక్టులు ఈ రోజైతే ఉండదు. కానీ మన టిక్కోయిన్ తీసుకొచ్చారండి. చాలా మంచి ప్రాజెక్టు అని చెప్పడానికైతే ఇదే రీజన్ అండి. వీళ్ళైతే ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏది మంచి చేయాలి. డేట్లు పోస్ట్‌పోన్ అవుతాయండి. మార్కెట్ కండిషన్స్ గానీ, గవర్నమెంట్ రూల్స్ గానీ కొన్ని సందర్భాల్లో డిలే అవ్వడం వల్ల లిస్టింగ్ మాత్రం డిలే అయింది అనేది వాస్తవమే. కానీ ఫైనల్ డేట్ ఇచ్చారు కదా! అక్టోబర్ 10 అని. సో, అక్టోబర్ 10వ తారీఖు. 10వ నెల 10వ తారీఖు అనమాట. సో, చాలా బాగుందండి అప్పుడైతే. లిస్టింగ్ అయితే మనకి పక్కా అయితే అయిపోతుందని చెబుతున్నారన్నమాట వీళ్ళైతే. సో, ఇది మనకి ఫేజ్ 4లో జరగబోతున్న ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఇంకా ఫైనల్‌గా చూసినట్లయితేనండి మనకి ఫేజ్ 5 అండి. ఇదే మన గ్లోబల్ ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అండి. సో, ఇది మనందరూ ఎదురు చూస్తున్న కావాల్సిన అప్డేట్ కూడా. ఇంకా అక్టోబర్ 10వ తారీఖు 2026 అక్టోబర్ 10వ తారీఖు అయితే మనకి మన టిక్కాయిన్ అనేది మేజర్ గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్‌లో లిస్టింగ్ అయితే కాబోతుంది అని క్లారిటీగా చెప్పడం జరిగిందండి. సో, ఈ లోపులో ఇదంతా జరగబోతుంది. మన టిక్ వాలెట్ గానీ, మైగ్రేషన్స్ గానీ, పర్సెంటేజెస్ గానీ ఇవన్నీ కూడా జరిగిపోతాయండి. ఇంకా ఆటోమేటిక్‌గా మనకైతే ఫేజ్ 5లో ఫైనల్‌గా జరిగేది లిస్టింగ్ అనమాట. అక్టోబర్ 10, 2026 అండి. సో, ఇప్పటి నుంచి మనకి దరిదాపు ఒక 3 మంత్స్ అయితే ఉందండి. సో, ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. ప్లాన్ చాలా బాగా మార్చారు మన కోసం అయితే వీళ్ళు. అన్‌లాక్స్ గానీ, లాక్స్ గానీ. సో, ఇది మన యొక్క టిక్ వాలెట్ ఎప్పుడు వస్తుంది, టిక్ చైన్ అనేది తర్వాత అనమాట. సో, చాలామంది అడిగారు టిక్ చైన్ అనేది ఎప్పుడు అని. దానికి సెపరేట్ కేవైసీ, సెపరేట్ లిస్టింగ్ అది వేరే విషయం అండి. ఇది టిక్కాయిన్ గురించి అనమాట. సో, ముందైతే ఒక బేసిక్ ఇన్ఫో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క టోకెన్స్ మనం మైగ్రేషన్ చేసుకునే టైంలోనండి మనకైతే ఫీ అయితే ఉంటుందండి. ఆ ఫీ కూడా మనకైతే 0 ఫీ అని చెబుతున్నారు. యాక్చువల్‌గా అయితే ఫీ ఎంతో కొంత కట్టాలి మనం. కానీ ఆ యొక్క గ్యాస్ ఫీ కూడా మీకు మేము ఫ్రీగా చెల్లిస్తున్నాము. మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే మీ టోకెన్స్‌ని మైగ్రేట్ చేసుకోవచ్చు అని చెబుతున్నారండి. సో, చాలా మంచి రూల్ అనమాట. మనకైతే వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాలి అని కండిషన్ అయితే ఎక్కడ పెట్టట్లేదండి. అంతా కూడా మనకి ఫ్రీనే. సో, చాలా బాగుందండి ప్లాన్ అనేది. సో, అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనేది కొంచెం పోస్ట్‌పోన్ అయింది, డిలే అయిందని కొంచెం డిసప్పాయింట్ ఉండొచ్చు కానీ, చాలా మంచి ప్రాజెక్ట్ అయితే అవుతుందండి. లిస్టింగ్ అయిన తర్వాత మీరే చెబుతారు. ఒక గొప్ప ప్రాజెక్ట్ కాదు.
ఒక మంచి ప్రాజెక్ట్‌లో మేము ఉన్నాము అనే ఫీలింగ్ అయితే వస్తుందండి. సో, అందుకే చెబుతున్నాను, ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. అన్ని విషయాలు, అన్ని అప్డేట్లు మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేసుకోండి. ఇది మనకొచ్చిన ఫైనల్ రోడ్ మ్యాప్ అండి. సో, ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలని కోరుకుందాము. సో, మీరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించనండి. ఇవన్నీ కూడా మీకైతే ఒక అవగాహన అయితే కల్పించాయి అనుకుంటున్నాను, ఇవన్నీ అప్డేట్లు కూడా. సో, ఇది మన యొక్క ఫైనల్ రోడ్ మ్యాప్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.